లోకేష్ గారు ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో సెటప్ చేసేలాగా ఒక పార్ట్నర్షిప్ని ఇనిషియేట్ చేశారు. ఇది వినగానే నేను ఎగ్జైట్ అయ్యాను. తీరా సర్చ్ చేస్తే ఆ యూనివర్సిటీ పేరు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అంట. ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ ఎంత అని చెప్పేసి నేను చూశాను. తీరా టాప్ 10 కాదు కదా, టాప్ 100 కాదు కదా, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత అంటే 9337. అది మన దగ్గర ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కన్నా ఇంకా పూర్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ. చూడండి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2511, ఓకే, వరల్డ్ ర్యాంక్. అలాంటిది ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ దాని గ్లోబల్ ర్యాంక్ ఎంత? 9337. కామన్ పీపుల్కి ఇవన్నీ అర్థమవుతాయా? ఇవన్నీ చూడగలరా? అరే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పి గొప్పగా చెప్పుకోగలరు, కానీ ఈ డీటెయిల్స్ అన్ని కామన్ పీపుల్కి ఎలా తెలుస్తాయి? లోకేష్ గారు, సార్ ఏంటి సార్ ఇది, ఇలాంటి యూనివర్సిటీని తీసుకురావడం ఏంటి సార్? జగన్ గారు ఏం చేశారు తెలుసా? ఎడెక్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్తో వాళ్ళు టైప్ చేసుకొని ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, యాక్చువల్గా హార్వర్డ్, ఎంఐటీస్, కార్నెల్స్ ఇలాంటి యూనివర్సిటీస్తో వాళ్ళు టైఅప్ పెట్టుకుంటా ఎడెక్స్ ప్లాట్ఫామ్లో 12 లక్షల మంది స్టూడెంట్స్కి 2000 కోర్సెస్ ఆన్లైన్లో ఎక్కడ ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీస్ ఉంచినా వాళ్ళు ఫ్రీగా నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ జగన్ గారు డిడ్. ఆయన ఏమి స్టాన్ఫర్డ్లో చదువుకోలే, కానీ ఎన్ని చేస్తారేంటో. కానీ స్టాన్ఫర్డ్లో చదువుకున్న లోకేష్ గారు మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పడేసి 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీని ఆంధ్రాలో పెట్టిస్తా, అదొక పెద్ద గ్లోబల్ అచీవ్మెంట్ కింద గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా పెరిగిపోతాయంట.